సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు అవాకులు చెవాకులు పెరగడం, ఇష్టం వచ్చిన పద్ధతులు ఎవరం పడితే వాళ్ళను ఏది పడితే అది మాట్లాడడం, ప్రజలను తప్పుదారి పట్టేయడం. ఇన్ని రోజులు మీ ఆటలు చెల్లినవి బిడ్డ. మీ నోటికొచ్చినట్టు కూస్తున్నారు కారుకూతలు. దళితుల కోసం గిరిజనుల కోసం పెట్టినటువంటి అట్రాసిటీ చట్టాన్ని పట్టుకొని ఒక విధవ లొటపీస్ చట్టం ఉంటాడు. ఎవరు లొటపీస్? చట్టాలు గౌరవం లేదు, కోర్టు గౌరవం లేదు, దళిత గిరిజన ప్రజలంటే భయం లేదు మీకు. ఏం తమాషా చేస్తున్నారా ఈ రాష్ట్రంలో? ఏమో మీ అరాచకమా? ఏం చేసింది మీరు? ఏ వర్గం ప్రజలు చేసినారు? మీ 7 ఏళ్ల పరిపాలన ఈ దేశానికి ఉరగబెట్టింది ఏంటి? ఒక్క మంచి పని ఉందా మీ కేంద్రం చేసిన, ప్రభుత్వం చేసిన మంచి పని? నమస్తే. ఇప్పుడే మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రెస్ మీట్ పెట్టిండు. నిరాశ బాగా అయిపోయింది, ఫ్రస్ట్రేషన్లో మాట్లాడిండు, ఇష్టం ఉన్నట్టు భాష వాడిండు. ఆ భాషకి మా నాలుకలు జీరిస్తారట బీజేపీ వాళ్ళు. అవన్నిటికి తర్వాత వద్దాం, ఫస్ట్ సబ్జెక్ట్ మాట్లాడదాం. నేను ఎస్సీ ఎస్టీ యాక్ట్ని లొటపీస్ యాక్ట్ అన్నా అని నిరాశల ఎలక్షన్లు ఓడిపోతున్నాడు, ప్రజాదరణ కోల్పోతున్నాడు అన్న నిరాశతోటి ఒక నీచుడుగా దిగజారిపోయింది. అలా వినండి బ్రదర్, నేను ఏం మాట్లాడినా వినండి. అన్నిట్లో బెయిల్ వచ్చేసింది, ఒకటే కేసు మిగిలింది. ఫస్ట్కు ఉన్నది అది కూడా ఏంది, లొటపీస్ అన్న కేసు. లొటపీస్ అంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టారు, అది దాని మీద డ్రాగ్ చేసుకుంటా ఫస్ట్కు ఉన్నది. తీన్మార్ మల్లన్న ఇగో కేసు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు పోలీసు వాళ్ళు పెట్టిన కేసు తీన్మార్ మల్లన్న మీది. గమనించాలా, తీన్మార్ మల్లన్న ఒక బ్యాక్వర్డ్ క్లాసు, తీన్మార్ మల్లన్న భార్య ఒక దళితురాలు. ఇలా ఏం పెట్టిందంటే ఎఫ్ఐఆర్ కాపీ ఇది. వాడెవ్వడు లొటపీస్ గాడు అన్నందుకు ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టిండ్రు. నేను అన్న దాంట్లో వీడియోలో ఏమున్నది బ్రదర్, లొట్టపీసు అన్న కేసు అన్న, అంటే తీన్మార్ మల్లన్న లొట్టపీసు అన్న మాట మీద కేసు అన్నట్టు. దాని మీద బెయిల్ రానియకుండా పోలీస్ యంత్రాంగం డ్రాగ్ చేస్తుంది అన్న. ఎక్కడన్నారా విధవా? నన్ను విధవ అంటావు, విధవన్నారా విధవ? కేసీఆర్ తాగుబోతూ విధవ? నువ్వు ముఖ్యమంత్రివేనా? నువ్వు అసలు నీ బతుకు చేయడా? నీకు ఇన్పుట్, నువ్వు మాట్లాడే ముందు నీకు ఇన్పుట్ ఇచ్చేటోడన్నా చక్క ఇవ్వాలి కదా. ఎస్సీ ఎస్టీ యాక్ట్ని బలోపేతం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ 2018లో. తీన్మార్ మల్లన్న భార్య ఒక దళిత యువతి, ఆమెకి నువ్వు చేస్తున్న హరాస్మెంట్, ఆమె ఫ్యామిలీ కోసం మీద నువ్వు చేస్తున్న హరాస్మెంట్ ఏదైతే ఉన్నదో దానికి కేంద్ర హోంమంత్రి అండగా ఉండాలని తీసుకుపోయి ఒక మారల్ సపోర్టు ఆమెను తీసుకుపోయి అమిత్ షా గారికి కల్పించినోని నేను. అది నాకు దళితుల మీద ఉన్న చిత్తశుద్ధి. నువ్వు కూసున్న కుర్చీ దళితులది, నువ్వు ఇలా ప్రెస్ మీట్ పెట్టింది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద నిన్ను బొక్కలేయాల బిడ్డ. దళితుడిని ముఖ్యమంత్రి చేయకపోతే మెడలు కోసుకుంటా అన్నావు, ఏమా నాలుగేళ్ళు కోస్తా అంటావు. ఇలా నాకు 2-3 రోజుల నుంచి సర్ది అయ్యి నాలుక సప్పబడ్డది. నాలుక కోసుడు తర్వాత నాలుక గీకిపోదు. రా ఇవాళ మాకు చిత్తశుద్ధి నువ్వు నేర్పించాల్సిన అవసరం లేదు, తాగుపోతాడా. ఇంకా ఏం మాట్లాడుతున్నాడండి, బుర్ర పోయింది. ఈ కేసీఆర్ అంటానికి ఇంట్లో పెండ ఉన్నది, ఇంట్లో బుర్ర కూడా కాదు. అరుణాచల్ ప్రదేశ్లో చైనా వాళ్ళు దంచుతున్నారు. ఎవరు దంచుతున్నారు? పారిపోయినారు. ఎవరు పారిపోయినా అంటే భారత సైన్యం పారిపోయిందంటావు. ఇవాళ నువ్వు ముదనష్టపోడా, తెలంగాణని దోసక తింటున్నావు రాక్షసుడా. నువ్వు నీ కొడుకు నీ బిడ్డ మీరు మనుషులేనా? మనసు పుట్టుక పుట్టిందా? ఏమేమి మాట్లాడుతున్నావా? నాలుక జీరేస్తా, సన్నాసి, వెధవా, ఎవరినంటున్నావు? భారతీయ జనతా పార్టీ మిస్టర్, కళ్ళు ఎర్ర చేస్తే భస్మం అయిపోతావు, అర్థమైందా? ఎప్పుడో చెప్పినా 2019లో నంచుకొని తింటాం బిడ్డ అని. ఇందూరు ప్రజలు నీ బిడ్డకి పట్టించిన గతికి 10 ఇంతలు ఎక్కువ దరిద్ర గతి తెలంగాణ ప్రజలు నీకు పట్టించే రోజు దగ్గరలో ఉన్నది. ఏం మాట్లాడుతున్నావా? రైతుల గురించి మాట్లాడుతున్నావు. ఇగో సిద్దిపేట రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద నేను తెచ్చుకున్నది మొత్తం. సిద్దిపేటలో 2014 నుంచి నువ్వు ఎప్పుడైతే ముఖ్యమంత్రికి పదవిలోకి కూర్చున్నావో అప్పటి నుంచి దరిద్రం చుట్టుకుంది రైతాంగానికి. సిద్దిపేట నీ జిల్లా బిడ్డ. 2014 నుంచి 2026 ఎందరో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అఫీషియల్ ఇది, అన్అఫీషియల్ ఎంత ఉన్నదో 14లో 84, 15లో 81, అట్లా 2021-20 వరకు 417 రైతులు నీ జిల్లాల రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
ఇక రైతు చట్టాలు, వరి కొనుడు, వేరే పంటల విషయాలు అన్నిటికి వస్తాం. రేపటి నుండి ప్రెస్ మీట్ పెడతాం. ఏడా రోజు ఇచ్చి పెట్టాం. నువ్వేం బిక్తావా బీజేపీని? ఏం చేస్తావు బిడ్డ? కన్ను ఎర్ర చేసినామంటే టోటల్ భస్మం అయిపోతావు. నువ్వు, నీ కుటుంబం, నీ ప్రగతి భవన్ మొత్తం, నీ టీఆర్ఎస్ భవన్. అర్థమైందా? నాలుగే కోస్తావు, నాలుగే గీకిపోదు. రా యూజ్లెస్ ఫెలో. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.